వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసాం. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే, ఆన్లైన్ పాస్పోర్ట్ అప్లికేషన్ పోర్టల్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఆగస్టు 29 రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఇవి టెంపరరీలీ షట్ డౌన్ అయ్యాయి. పాస్పోర్ట్ సేవా పోర్టల్ అధికారులు దీన్ని ధృవీకరించారు. ఈ పీరియడ్ లో కొత్త అపాయింట్మెంట్స్ షెడ్యూల్ చేయరు. అలాగే ముందుగా బుక్ చేసుకున్న వాటిని రీషెడ్యూల్ చేస్తారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని అప్లికెంట్స్ కు తెలియజేశారు. టెక్నికల్ మెయింటెనెన్స్ కారణంగా ఆన్లైన్ పాస్పోర్ట్ పోర్టల్ సర్వీస్ లో ఈ అంతరాయం ఏర్పడింది. దీంతో సాధారణ పౌరులతో పాటు విదేశాంగ శాఖ, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్లు, పోలీస్ అధికారులకు సిస్టమ్ అవైలబుల్ గా ఉండదు. దీనిపై విదేశాంగ శాఖ కూడా రెస్పాండ్ అయింది. ఇది జనరల్ గా జరిగే ప్రాసెస్ అని తెలిపింది. భవిష్యత్తులో పాస్పోర్ట్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నదే తమ ఉద్దేశం అని వెల్లడించింది. దీనిలో భాగంగానే ప్రస్తుతం టెక్నికల్ మెయింటెనెన్స్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పింది. ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 2వ తేదీ నుంచి ఆన్లైన్ పాస్పోర్ట్ పోర్టల్ సేవలు తిరిగి యథావిధిగా అందుబాటులోకి రానున్నాయి. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.